ఓం శ్రీ సాయిరామ్. వినపడుతుందమ్మా? అందరికీ వినపడుతుందా? వినపడలేదు. నాకు కూడా వినిపించట్లేదు. అందుకనే ఏమన్నా దూరంగా వినిపిస్తుందేమో. ఇక్కడ బాక్సులు ఇక్కడ ఏం లేవా? ఇక్కడ దగ్గర వాళ్ళకి వినిపించకపోవచ్చు, దూరంగా బాక్సులు ఎక్కడ ఉన్నాయో మరి. రాంబాబు గారు, స్పీకర్లు ఏమన్నా బాక్సులు ఉంటే ఇక్కడ పెడితే బాగుంటుంది. సౌండ్ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి వినిపించట్లేదు. ఇక్కడ స్పీకర్లు ఏమి లేవా? ఇక్కడ బాక్సులు ఏం లేవు. ఎక్కడున్నాయి బాక్సులు? అదే దూరంగా వెళ్ళిపోద్ది, ఇక్కడ వినపడదు. అది సమస్య. మళ్ళీ నాకు రేపు ఎల్బీ నగర్లో సత్సంగం ఉంది. నేను ఇప్పుడు గట్టిగా వాయిస్ పెంచి చెప్తే వాయిస్ అంత పోతుంది. ఓం సాయిరామ్. ఇప్పుడు పర్లేదమ్మా? సరే బాబా, మీరు కాస్త సహాయం చేస్తే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇప్పుడు వినిపిస్తుంది. పర్లేదు. అందరికీ నమస్కారం అమ్మా. సాయిరామ్ అందరికీ. ఎల్బీ నగర్లో విజయ విహారం హెడ్ ఆఫీస్లో కదిజ్ఞాసి ఆశ్రమంలో ఉదయం 9 గంటల నుంచి 5 గంటల దాకా సాయి మార్గంలో ఆనందంగా జీవించటం ఎలా అనే ఒక టాపిక్ మీద దాదాపు 6 గంటలు సత్సంగంలో పాల్గొని వస్తున్నాం. చాలా దూరం. సరే, రాంబాబు గారు ఎంతో ఇష్టంతో ప్రేమతో సత్సంగ కార్యక్రమం అడగడం వల్ల చాలా కష్టమైన మీ అందరి యొక్క బాబాగారి మీద ఉన్న శ్రద్ధకి, ప్రేమకి, సత్సంగం అనే ఒక గొప్ప అవకాశాన్ని మేము కానీ మీరు కానీ కోల్పోకుండా ఉండాలి. ఎంత కష్టమైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనే ఒక పట్టుదలతో మేము వచ్చాం. మీరు కూడా అలాగే కూర్చున్నారు. ఇప్పటికే దాదాపు మీకు ఇచ్చిన టైం ప్రకారం గంట లేట్ అయిపోయింది. సరే, ఎప్పుడో ఒకసారి మనకు వచ్చే అవకాశం. అలాగే మన జీవితంలో ఏదైనా మన అకౌంట్లో పుణ్యం రూపంలో పడేది ఏమైనా ఉంది అంటే అది భగవంతునికి మనం కేటాయించినటువంటి సమయం ఏదైతే ఉందో అది మన అకౌంట్లో పడుతుంది. భగవంతుడికి మనం ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో అది మన అకౌంట్లో పడుతుంది. అంటే రేపు భవిష్యత్తులో ఈ జన్మలో కానీ మరో జన్మలో కానీ మనకు ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే అది భగవంతుడికి మనం సమర్పించింది ఏదైతే ఉందో అది మనకు తిరిగి బాబాగారి మాటలో చెప్పాలంటే 10 రెట్ల రూపంలో మనకు ప్రసాదించబడుతుంది. ఇక మిగిలిన మన సాంసారిక జీవితంలో మనం అనుభవించేవి, మనం ఖర్చు పెట్టుకునేవి, మన సమయం సంవత్సరాల తరబడి మన సుఖాల కోసం, మన సంతోషం కోసం, మన కుటుంబం కోసం మనం ఏదైతే సమయం కేటాయిస్తున్నామో ఆ సమయం అంతా ఒక రకంగా చెప్పాలంటే అది అలా గడిచిపోయింది. అంటే అది ఎటువంటి ఫలితాన్ని ఇచ్చేది కాదు, పుణ్యాన్ని ఇచ్చేది కాదు. కానీ మనం 99% మన కుటుంబ పోషణకే జీవిస్తూ ఉంటాం. దానికే సమయాన్ని, డబ్బుని వెచ్చిస్తూ ఉంటాం. 1% మాత్రమే భగవంతుడికి మనం ఇవ్వగలుగుతాం. అది కూడా కొంతమంది మీలాంటి వాళ్ళు ఇవ్వగలుగుతారు, అందరూ ఇవ్వలేరు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల కొన్ని వేల మంది ఉండవచ్చు, ఇక్కడికి ఒక 100 మందే వచ్చారు, రాగలిగారు అని అంటే ఆ విధమైన అదృష్టం
పూర్వజన్మ సుకృతం, భగవంతుని అనుగ్రహం ఇవన్నీ ఉంటే తప్ప ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి సమయాన్ని కేటాయించటం అంత సులభం కాదు. ముఖ్యంగా ఈనాటి రోజుల్లో సెల్ ఫోన్లు, టీవీలు రాజ్యం వెళ్తున్న రోజుల్లో, సీరియల్సే ప్రపంచంగా జీవిస్తున్నటువంటి రోజుల్లో వాటిని పక్కన పెట్టి భగవంతుడి కోసం, సత్సంగం కోసం సమయం కేటాయించాలి అని రావడం అనేది చాలా గొప్ప విషయం. ఒకసారి మీ అదృష్టానికి మీరే చప్పట్లు కొట్టుకోండి. తర్వాత సత్సంగంలో ఎప్పుడైనా మనం నేర్చుకోవాల్సింది సత్సంగమే కాదు, మందిరం లోపలికి అడుగు పెట్టడానికి ముందే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ, సైలెంట్ మోడ్లో కానీ పెట్టుకోవడం కానీ, అంటే ఈ ప్రెమిసిస్లో సెల్ ఫోన్ యూజ్ చెయ్యను, ఇది భగవంతుని యొక్క స్థానం, ఇక్కడ నిశ్శబ్దం రాజ్యమేలాలి, ఇక్కడ వ్యక్తమవుతున్న దైవత్వం నేను అనుభూతి చెందాలి. మనం దైవత్వాన్ని అనుభూతి చెందాలి అని అంటే నిశ్శబ్ద వాతావరణం ఉండాలి. దాన్ని డిస్టర్బ్ చేసేది సెల్ ఫోన్. ఇంతకుముందు మనుషులు డిస్టర్బ్ చేసేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి సత్సంగానికి కానీ, దైవ కార్యానికి కానీ, మందిరంలోకి కానీ వచ్చే ముందే మనకు మనమే సెల్ ఫోన్ సైలెన్స్ మోడ్లో పెట్టుకొని సెల్ ఫోన్ వాడను అని ఎవరైతే నిర్ణయం చేసుకుంటారో వారికి భగవంతుడన్నా భక్తి అన్నా కాస్త అర్థమైందని భావం. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కార్యక్రమం అయ్యే వరకు సెల్ ఫోను ఆఫ్ చేసి పడేయండి, సౌండ్ రాకూడదు. ఎందుకంటే బాబాగారి మార్గమే శ్రద్ధ, సహనం అనే రెండు గొప్ప సూత్రాలను ఆధారం చేసుకొని ఉంది. బాబాగారి టెంపుల్లో మాత్రమే ఉంటాయి శ్రద్ధ, సహనం, ఇంకెక్కడా ఉండవు. మరి శ్రద్ధ ఈజ్ ఈక్వల్ టు, దాని అర్థం ఏంటంటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, దేనికోసం అయితే వచ్చావో దాని మీదే 100% మనసు లగ్నం చేసి ఉండడానికి నేను నిర్ణయం చేసుకున్నాను అంటే అది శ్రద్ధ. అటువంటి శ్రద్ధని కనపరిచినప్పుడే ఏ పనిలో అయినా మనం నైపుణ్యాన్ని సాధించగలుగుతాం, అది ఆధ్యాత్మికం కానీ భౌతికం కానీ. కాబట్టి అటువంటి నియమాలను మనం కొన్ని నేర్చుకుంటూ వెళ్తే తప్ప ఆధ్యాత్మికలో ముందుకు వెళ్ళే అవకాశం ఉండదని మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సూత్రధారి సాయినాథుల వారైతే పాత్రధారి రాంబాబు గారు, ఆ తర్వాత మిగతా పాత్రలన్నీ మనం అమ్మ ఏమీ అనుకోకుండా శ్రీ సాయి సచ్చరిత్రను మేము పారాయణం చేసాం పూర్తిగా, చాలాసార్లు కానీ ఒక్కసారి కానీ. అన్న వాళ్ళ చేతులు ఎత్తండి, నేను కూడా ఎత్తుతాను. శ్రీ సాయి సచ్చరిత్రను ఒకసారి కానీ ఎక్కువసార్లు కానీ పారాయణం చేశాం అన్నవాళ్ళు ధన్యం. ఎందుకంటే ఒక 10-20 మంది సచ్చరిత్రని పారాయణం చేసిన వాళ్ళు ఉన్నారు అంటే సత్సంగం కాస్త సులభం అవుతుంది. ఎందుకంటే సచ్చరిత్ర మీద, బాబాగారి మీద సత్సంగం చెయ్యాలంటే దానికి సంబంధించిన ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు అంతో ఇంతో మీకు తెలిసి ఉండాలి. రామాయణం చెప్తే వినాలి, ఆనందించాలి. మామూలుగా రామాయణం గురించి తెలియని వాడికి రామాయణం చెప్తే వాడు నోరెళ్ళబెడతాడు, ఓహో రాముడు ఇటువంటి వాడా అని అర్థం చేసుకుంటాడు. బట్ రామాయణాన్ని బాగా విని చదివి అర్థం చేసుకున్న వాళ్ళు రాముడి గురించి, రామాయణం గురించి చెప్తే ఆనంద బాష్పాలు రాలుస్తారు. అంటే రాముడితో అంతకుముందే అనుబంధం ఉండాలి. అలాగే సాయిబాబా గారితో కూడా మనకు ఆ విధమైన అనుబంధం ఏర్పడాలంటే ఒక్క సచ్చరిత్ర గ్రంథం ద్వారా మాత్రమే అనుబంధం ఏర్పడుతుంది. సచ్చరిత్ర చదివిన వాళ్ళు బాబా భక్తులుగా శాశ్వతంగా నిలబడిపోతారు. సచ్చరిత్ర చదవకుండా కేవలం గుడికి వచ్చి బాబాకి నమస్కారం పెట్టుకొని కోరిక చెప్పుకొని వెళ్ళేవాళ్ళు బాబా భక్తులుగా శాశ్వతంగా నిలబడలేరు. అలాంటి భక్తులే ఇప్పుడు బాబాగారు ముస్లిం అంట, బాబాగారు అదంట ఇదంట అని అనగానే రాలిపోతూ ఉన్నారు. అవునా, బాబాగారు ముస్లిమా? సచ్చరిత్ర చదివితే తెలుస్తుంది బాబా ముస్లిమా, బాబా హిందువా, బాబా ఏ మతానికి సంబంధించిన వాడు, అసలు బాబా దేవుడా, బాబా గురువా అని తెలుస్తుంది. కాబట్టి రామాయణం చదవకుండా రాముడి గురించి తెలియదు, సచ్చరిత్ర తెలియకుండా సాయిబాబా గారి గురించి తెలియదు. కాబట్టి సచ్చరిత్ర చదవండి, సాయి భక్తులుగా నిలవండి, గురు భక్తులుగా నిలవండి, గురు అనుగ్రహం అంటే ఏంటో తెలుసుకోండి. అంటే ఇక్కడే ఉన్న మా ప్రభాకర్ గారు కొన్ని లక్షల పుస్తకాలని, సాయినాథ స్థవన మంజరి అనే గ్రంథాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రూపాయికి అందరికీ అందజేసే మహాసేవ చేస్తూ రాష్ట్రంలోనే ఒక గొప్ప భక్తుడిగా కీర్తి పొందాడు. ఒకరు కాదండి, అసలు ఈ మందిరం కట్టబడిందంటే ఈ కట్టిన వాళ్ళని అడగండి ఎన్ని లీలలు చెప్తారో. ప్రతి మందిరం కూడా ఒక అద్భుతమైనటువంటి సాయినాథుని యొక్క అనుగ్రహాలు పొందిన తర్వాత కట్టబడ్డవే కానీ
ఇవి ఏవో విదేశీస్తులు డబ్బులు ఇస్తే కట్టిన మందిరాలు కాదు, లేదా షిరిడి సంస్థానం వాళ్ళు డబ్బులు ఇస్తే కట్టింది కాదు. ఇక్కడ కూర్చున్న అనేక మంది భక్తులు వాళ్ళ జీవితంలో అనేకమైన లీలలు పొంది, అనుగ్రహాలు పొంది, ఆశీర్వాదాన్ని పొంది, రక్షణ పొంది, ఆయన మీద ప్రేమతో కట్టుకున్న మందిరాలు సాయి మందిరాలన్నీ కూడా. అటువంటి ఒక అద్భుతమైనటువంటి సాయినాథుడి యొక్క అవతారాన్ని పని పాట లేని వెధవులు కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేసి సాయి భక్తిని దెబ్బతీయాలని, సాయి భక్తుల మనసులు విరిచివేయాలని ప్రయత్నం చేస్తూ ఉండడం శోచనీయం. ఎందుకంటే దానికి కారణం ఏమిటయ్యా అంటే, ఈనాడు హిందువుల్లో 70-80% మొత్తం సాయిబాబా గారి మందిరాలకే వెళ్తున్నారు, మిగతా మందిరాలకు ఆ 20% వెళ్తున్నారు. అలాగే బాబాగారి మందిరాలకు మాత్రం విరాళాలు ఇస్తున్నారు, మిగతా హిందూ మందిరాలకి విరాళాలు ఇవ్వట్లేదు. సాయిబాబా గారి మందిరాలే కలకల్లాడుతూ ఉన్నాయి, మిగతా మందిరాలకు దీపారాధన కూడా ఇబ్బందిగా గడిచిపోతూ ఉంది. ఇది కూడా తప్పే, నేను ఇది రైట్ అని అనను. హిందువులు వేరే దేవాలయాలు కూడా వెళ్ళాలి, ఆ దేవాలయాలను కూడా పోషణ చెయ్యాలి, వారికి కూడా విరాళాలు ఇవ్వాలి, ఆ మందిరాలు కూడా కలకల్లాడేలా చెయ్యాలి. ఇది మన బాధ్యత. దురదృష్టం ఏంటంటే మన కోరికలు ఎవరు తీరిస్తే ఆ గుడికి వెళ్ళడం, ఆ దేవుడికి డబ్బులు వేయడం, మిగతా దేవతల్ని వదిలేయడం. ఇది తప్పు, మన తప్పు. మన కోరికలు తీర్చే దేవుని పూజిద్దాం, కానీ మన సనాతన దైవాలు రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు, ఈ దేవాలయాలు కూడా మన దేవాలయాలే కదా, వాటిని పోషించాలి. అలా జరగకపోవడం వల్ల ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదా ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళు కానీ బాబాగారి దేవాలయాలు వెలుగుతున్న వెలుగును చూసి ఓర్వలేక ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో మన దోషం ఉంది, వాళ్ళ దోషము ఉంది. దేవాలయాలు వెళ్ళకపోతే వెలిగేలా చెయ్యాలి, ఆ కమిటీ వాళ్ళు చెయ్యాలి, ఆ దేవతలకు సరైన పూజా విధానాలు చేసేలా చూడాలి. అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా మనము సహాయ సహకారాలు తీసుకోవాలి. అప్పుడు హిందూ సమాజం అంతా కూడా ఒకే త్రాటి మీద నడిచే అవకాశం ఉంటుంది. ఈనాడు సాయి భక్తుల్ని కనుక ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే హిందూ సమాజం మరొకసారి చీలిపోయే అవకాశం వస్తుంది. ఎందుకంటే అన్ని కోట్లలో ఉన్నారు సాయి భక్తులు. కాబట్టి సాయి తత్వాన్ని, సాయి భక్తిని ఎవ్వరూ కూడా మనం తక్కువ చేసి మాట్లాడితే నమ్మాల్సిన అవసరం లేదు. చెప్తా భగవద్గీత మీద చెప్తా ఉన్నారని చెప్తున్నారు రాంబాబు గారు. సరే, దానికి ముందు సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్ని మనం విశ్లేషణ చేసుకోవాలి కాబట్టి మీ ముందు ఉంచాను. బాబాగారు ఎవరు అని అంటే, నా మాటలో చెప్పాలంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ అంటే ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలు. మన సనాతన దైవాలు ఎవరైతే ఉన్నారో త్రిమూర్తులు, ఆ ముగ్గురు పరబ్రహ్మ స్వరూపాలు, ఆది దైవాలు. ఆ పరబ్రహ్మ స్వరూపాలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఈ భూమి మీద దత్తాత్రేయ స్వామిగా అవతరించాడు. మీకు అందరికీ తెలుసు. ఆ దత్తాత్రేయ స్వామి వారే సాక్షాత్తు సాయిబాబాగా అవతరించారు. సత్యత్ర చదివితే మీకు ఆ విషయం తెలుస్తుంది. ఆ విధంగా సాయినాథుల వారు దత్తస్వరూపంగా భావించి హిందువులందరం మనం పూజించుకుంటూ ఉన్నాం. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్. బాబా ఎవరంటే దత్తావతారం. ఇక భగవద్గీతకి బాబాకి సంబంధం ఏంటి, ఇప్పుడు ఆ విషయం చెప్పాలి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, బాబాగారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే అని ఒప్పుకుంటారా? సచ్చరిత్ర ద్వారా బాబాగారు శ్రీకృష్ణుడే అని నిరూపించే ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన ఏమిటో తెలుసా? తెలుసన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఓకే, నేను చెప్తాను. మళ్ళీ టైం ఉంది కదా, వాళ్ళ తరపున నేను చెప్తున్నాను. బాబాగారి కోసం కట్టిన బూటీ మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించారు. దానికోసమే కట్టాడు బూటీ. బూటీ మందిరం కట్టింది బాబా కోసం కాదండి, కృష్ణ మందిరం కట్టాడు ఆయన. మురళీధరుడు అంటే కృష్ణుడే కదమ్మా, మళ్ళీ వేరే అని అనుకోక. కాబట్టి శ్రీకృష్ణుల విగ్రహం ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. విగ్రహం కోసం ఆర్డర్ కూడా ఇచ్చారు. విగ్రహం కూడా తయారైపోతూ ఉంది. ఆ సమయంలో బాబాగారు సమాధి చెంది, నాకు ఇక్కడ బాగోలేదు, బూటీ మందిరంలోకి తీసుకెళ్ళండి నన్ను అని చెబుతూ సమాధి అయిపోయాడు. దానివల్ల ఏమైంది, బాబాగారిని ఆ బూటీ మందిరంలో కృష్ణుని కోసం ఏర్పాటు చేసిన ఆ ప్రదేశంలో సమాధి చేయాలని నిర్ణయించారు. దానికి కొంత తర్జన భర్జన జరిగింది.
చివరికి కలెక్టరు పంపించిన మనిషి వచ్చాడు, ఓటింగ్ జరిగింది. చివరికి బాబాగారిని బూటి మందిరంలోనే సమాధి చేయడానికి నిర్ణయించడం జరిగింది. అంటే కృష్ణుడి కోసం ఏర్పాటు చేసిన మందిరంలో, కృష్ణుడి కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలో బాబాగారు సమాధి చేయడం, అక్కడ బాబాగారు శ్రీకృష్ణుడిలాగా విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా బాబాగారిని హారతి సమయంలో కిరీటం పెట్టిన తర్వాత ఆయన కిరీటానికి నెమలి పింఛం పెడతారు. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే బాబాగారు అని మనకు నిరూపించబడింది. అలాగే శ్రీకృష్ణుని మెడలో వనమాల అని ఉంటుంది. అలా బాబాగారి మెడలో కూడా ఆ మాలను చూసినప్పుడు, వారి కిరీటాన్ని చూసినప్పుడు, ఆ నెమలి పింఛాన్ని చూసినప్పుడు నాకైతే సాక్షాత్తు శ్రీకృష్ణుడే దర్శనమిస్తాడు. కృష్ణుడు వచ్చి ఆ సభలో సశరీరంగా కూర్చుంటే ఎలా వెలిగిపోతూ ఉంటాడో అలా సాయినాథుల వారు వెలిగిపోవడం నేను చూస్తూ ఉంటాను. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మకి, సాయినాథుల వారికి వారి సమాధి సందర్భంగా ఒక సంఘటన ద్వారా బాబాగారు కృష్ణుడు అని. ఏమండి, ఆ ఒక్క సంఘటనతో బాబా కృష్ణుడు అంటే సరిపోతుందా? కాదు. బాబాగారు చూపించిన లీలలన్నీ కూడా ఆనాటి పాండురంగని లీలలకి, బాబాగారి లీలలకి కోయిన్సైడ్ చేసుకుంటే, పోల్చుకుంటే బాబాని పరిపూర్ణమైన కృష్ణావతారంగా భావించేవాళ్ళు ఆ రోజుల్లో. అందుకనే మీకు హారతుల్లో బాబాగారిని సాక్షాత్తు ఆరతి పాండురంగ అంటే సాక్షాత్తు పాండురంగడిగా భావించి హారతులు చేయించు. ఈ హారతులకు విశిష్టత ఏంటంటే, సచ్చరిత్రనేమో అన్నాసాహెబ్ దాబోల్కర్ అయ్యా నేను నీ చరిత్ర రాస్తాను అని అంటే రాయమని అభయం ఇచ్చాడు, ఆనతి ఇచ్చాడు. హారతుల విషయానికి వచ్చేసరికి బాబాగారు అడిగి రాయించుకున్నాడు. ఆయన అడిగి రాయించుకున్నాడు. జోగేశ్వర్ కృష్ణ భీష్మ అనే అతన్ని నాకు 5 లడ్లు ఇవ్వు అని చెప్పి అడిగి 5 హారతుల పాటలు రాయించుకున్నారు. ఆ హారతుల్లో సాక్షాత్తుగా ఆయన్ని పాండురంగడిగా ఉఠా ఉఠా పాండురంగ అంటూ ప్రాతకాలమున అద్భుతమైనటువంటి పాండురంగడి అభంగాలు మనకు వినిపిస్తాయి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీనాయకం రామచంద్రం భజే హరే రామ సాయి రామ హరే 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 కృష్ణ సాయి కృష్ణ హరే హరే అని బాబాగారిని సాక్షాత్తు రాముడిగా, కృష్ణుడిగా మనకు దర్శనమిస్తాడు. కనుక ఇది ఒక్కటే కాదు, సచ్చరిత్రకి, గీతలో ఉన్న శ్లోకాలకి ఏ విధంగా బాబాగారి లీలలకి, బాబాగారి తత్వానికి, గీతలో ఉన్న శ్లోకాలకి ఏ విధంగా కోయిన్సైడ్ అవుతాయి అనేది మనం ఇప్పుడు కొంత పరిశీలన చేద్దాం. గీతాచార్యుడు భగవద్గీతను చెప్తే సాయినాథుల వారు ఆ గీతలో చెప్పిన ప్రతి శ్లోకానికి ప్రాక్టికల్గా నిదర్శనాలు చూపించారు. అలాగే ఆ గీతాచార్యుడు చెప్పిన యోగీశ్వరేశ్వరుడైన పరమాత్మ ఒక యోగిగా అవతరిస్తే ఎలా ఉంటాడో అనుభవపూర్వకంగా ఆచరించి చూపించారు. కాబట్టి గీతను ప్రత్యక్షంగా, నిదర్శనంగా చూపించడానికి వచ్చిన వాడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ సాయినాథుని రూపంలో వచ్చారు అనడానికి నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుని యొక్క కర్తవ్య కర్మ ఏమని చెప్పబడింది అంటే, మనకున్నట్టుగానే భగవంతుడికి కూడా ఒక కర్మ ఉంటుంది. ఏమిటయ్యా కర్మ అంటే, ఎప్పుడు ధర్మము నశిస్తుందో, ఎప్పుడు అధర్మము వృద్ధి చెందుతుందో ఆయా సమయమునందు నేను అవతరించి ధర్మ ప్రతిష్టాపన చేస్తాను, సన్మార్గుల్ని కాపాడుతాను, దుర్మార్గుల్ని శిక్షిస్తాను అని భగవంతుని యొక్క కర్తవ్య కర్మ భగవద్గీతలో చెప్పబడింది. అయితే ఈ కలియుగంలో దుర్మార్గుల్ని శిక్షించడం అనేది కష్టం. ఎందుకంటే అందరము దుర్మార్గులమే, అందరము అజ్ఞానులమే. తెలిసే తెలియక మనందరిలో కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు అనేవి ఉంటాయి. అదే సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో అంత ఎక్కువ లేదు.
ఈ యుగంలో 3 పాదాల అజ్ఞానమే ఉంటుంది, అహంకారమే ఉంటుంది, దుర్మార్గమే ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో శిక్షించదలుచుకుంటే భగవంతుడు చాలామందిని శిక్షించాల్సి వస్తుంది. కాబట్టి శిక్షించకుండా ఆయన శిక్షణ మాత్రమే ఇస్తాడు. సచ్చరిత్రలో మనం చదివినప్పుడు బాబాగారు అనేక మంది భక్తుల్ని ఆధారం చేసుకొని వారిలో ఉన్నటువంటి దుర్గుణాలను పోగొట్టడానికి ప్రతి క్షణం ప్రయత్నం చేశాడు బాబాగారు. కాబట్టి ఆ విధంగా తన భక్తుల్ని శిక్షణ ఇచ్చి వారిని సన్మార్గంలోకి నడిపించే ప్రయత్నం చేసేవారిని సద్గురువులు, గురువులు అంటారు. అందుకనే బాబాగారిని మనం గురువుగా భావన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కాలంలో శిక్షణ కావాలి తప్ప శిక్ష కాదు. అందుకనే భగవంతుడు గురుస్వరూపంలో అవతరిస్తూ ఉంటాడు. ఆ విధంగా సాయినాథుల వారు గురుస్వరూపంగా అవతరించిన పరమాత్మ. ఇది ఆయన కర్తవ్య కర్మ. తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ సన్మార్గంలో నడిపించడమే. ఈనాడు బాబా పాదాలు పట్టుకున్న ఎంతోమంది దుర్మార్గులు, రౌడీలు, హంతకులు కూడా బాబా భక్తులుగా మారిపోయి పరమ సాధు సత్పురుషులుగా జీవిస్తున్నారు. కొంతమంది అయితే మహాత్ములుగా పూజలు అందుకుంటున్నారు. బాబా పాదాలు పట్టుకున్న వాళ్ళు, దుర్మార్గులు కూడా, పాపాలు చేసిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా పూజలు అందుకుంటున్నారు, స్వామీజీలై ఉన్నారు. అది బాబాగారి యొక్క గొప్పతనం అని మనం గుర్తించాలి. మీకు అనన్యా చింతయంతో మాం యోజనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్యంగా నా నామాన్ని జపిస్తుంటారో, నా పూజ సలుపుతూ ఉంటారో వారి యొక్క సంరక్షణ బాధ్యత నేను వహిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మీకు సచ్చరిత్రలో 3వ అధ్యాయంలో తీసుకోండి. హేమాడు పంత్ గారు బాబాగారి చరిత్రను రాయాలనుకుంటున్నప్పుడు అభయం ఇస్తూ రాయమని ఆదేశిస్తూ ఆయన ఏం చెప్పాడంటే, నా లీలలు వ్రాసిన వాడి అజ్ఞానం తొలగిపోతుంది. ఎవరైతే నా చరిత్రను నిత్యపారాయణం చేస్తారో, నా చరిత్రను ఇతరులకు వినిపిస్తూ ఉంటారో వారికి సర్వ శుభాలు చేకూరుస్తాను. నా నామాన్ని, నా పూజను, నా ధ్యానాన్ని సలిపేవాడికి అజ్ఞానం అనేదే ఉండకుండా చేస్తాను. నిస్వార్థంగా నన్నే అనన్యంగా భజించే వారికి మృత్యుముఖం నుంచి కూడా నేను తప్పిస్తాను. వారికి సాక్షాత్తు మోక్ష సుఖాన్ని కూడా ప్రసాదిస్తాను అని చెప్పి బాబాగారు అభయప్రదానం చేశాడు. 3వ అధ్యాయాన్ని మీరు ఒకసారి చూడండి. తర్వాత అధ్యాయం 7 శ్లోకం 16 భగవద్గీత. చతుర్విధా భజంతే మాం జనా సుకృతనోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానే చ భరతర్షభ. అంటే 4 రకాలైన మనుషులు నన్ను ఆశ్రయిస్తారు. భక్తులు, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు. ఆర్తులు అంటే కష్టాల్లో ఉన్నవాళ్ళు. ద్రౌపదిలాగా అన్నా నన్ను కాపాడు అనగానే వెంటనే వచ్చి కాపాడాడు. అర్ధార్థులు ఏదైనా లౌకిక ప్రయోజనం ఆశించి, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, సంతానం కావచ్చు, ఇలా ఏదైనా కోరిక కోసం నన్ను ఆశ్రయిస్తారు. జిజ్ఞాసువులు భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఆయన ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఇంత సృష్టి చేశాడు, ఇంత ప్రపంచాన్ని, ఇన్ని రకాల జీవరాశులను సృష్టి చేశాడు, అసలు ఆయన ఎక్కడుంటాడు, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలా పట్టుకోవాలి, అసలు ఆయన ఎందుకు పట్టుకోవాలి, ఆయన పట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి, భగవంతుని ఎందుకు ఆశ్రయించాలి, ఎందుకు పూజించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళని జిజ్ఞాసువులు అంటారు. 3 ముముక్షువులు తెలుసుకున్న తర్వాత అబ్బా ఇంకా ఆయన్ని దర్శించకపోతే మన జన్మ వృధా, ఆయన్ని చూడకపోతే మన జన్మ వృధా, ఆయన్ని చేరుకోకపోతే మన జన్మ వృధా, ఆ వైకుంఠానికి వెళ్ళకపోతే ఎందుకు మన జన్మ, కైలాసానికి వెళ్ళకపోతే ఎందుకు మన జన్మ అని నిర్ణయం చేసుకొని ఆయనని పొందాలి, దర్శించాలి అని నిర్ణయం చేసుకొని ఎవరైతే సాధనలు సలుపుతూ ఉంటారో, అంటే ఈ లౌకిక సుఖాలన్నీ వదిలేసేసి భగవంతుడి కోసమే సర్వ పరిత్యాగం చేసి నిరంతరం భగవంతుడు 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 అని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారిని ముముక్షువులు అంటారు. మోక్షం కోసం ప్రయత్నం చేయడం. మళ్ళీ జన్మ నాకు వద్దు బాబు అనేవాళ్ళు. ఇప్పుడు అందరూ సుఖంగా ఉన్నాం కాబట్టి జన్మ వద్దనే అవకాశం లేదు. జన్మ వల్ల నష్టమేముందండి, హ్యాపీగా 4 పూటలు తింటున్నాం, హ్యాపీగా సినిమాలు, షికార్లు, హైదరాబాద్లో షాపింగ్లు, చక్కగా సెల్ ఫోను,
ఎందుకు జన్మ వద్దనుకోవాలి? హ్యాపీగా ఉంది కదా. కాబట్టి ఈ రోజుల్లో మోక్షం అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకప్పుడు ఒక 50-60 సంవత్సరాల క్రితం అన్ని కష్టాలే, దరిద్రో నారాయణ, అన్నం కూడా దొరికేది కాదు. ఆ రోజుల్లో వద్దుర నాయన ఈ జన్మ అనిపించేది. సుఖాలతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా భగవంతుడు కనపడ్డు, మోక్ష ప్రయత్నం కూడా ఉండదు. అమెరికాలో ఉన్న వాళ్ళని మోక్షం కావాలంటే నేను అసలు అమెరికా ఎందుకు వస్తాను సార్, డాలర్లు కావాలి కానీ అంటారు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటి? డబ్బులు ఎక్కువగా కావాలి అనుకునే సమాజంలో, డబ్బులతో హ్యాపీగా సుఖంగా జీవించే సమాజంలో ఈ జన్మ వద్దు అని అనుకోవాల్సిన అవసరం మాత్రం ఉండదు. కాబట్టి ముముక్షువులు ఈ రోజుల్లో తక్కువ. జిజ్ఞాసువులు అంటే ఇలా దేవుడి గురించి వినాలనుకునే వాళ్ళు పర్వాలేదు, అక్కడ ఆగిపోయింది. సమాజం మొత్తం కూడా వినడం కాడ ఆగిపోయింది. ఆయన పొందాలి అనుకునే కోరిక మాత్రం ఈ రోజుల్లో ఎవరికీ లేదు. పెద్ద పెద్ద సన్యాసులకే లేదు. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్, అది పరిస్థితి. కాబట్టి ఈ విధమైన 4 రకాల వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారని భగవద్గీత చెప్తా ఉంది. దీన్ని సాయినాథుల వారి దగ్గర కూడా 4 రకాల భక్తులు ఆశ్రయించి ప్రయోజనాలు పొందారండి. మీకు ఉదాహరణ చెప్తాను. ఆర్తులు, భాగోజీ షిండే కుష్ఠరోగ భక్తుడు. ఎవ్వరూ దగ్గర తీయనప్పుడు, భార్యా పిల్లలు కూడా గెంటేసినప్పుడు బాబాగారి దగ్గర తీసి అతని దగ్గర పెట్టుకొని సేవ చేశాడు బాబాగారు. ఆ విధంగా కుష్ఠరోగంతో బాధపడుతున్న భాగోజీ షిండేని బాబాగారు కాపాడాడు. ఆ తర్వాత ఒకసారి పండరీపురంలో ఒక భక్తురాలు, తన భర్త అనారోగ్యంతో ఉన్నాడు, ఈమెమో కొలిమి దగ్గర పనిచేస్తూ ఉంది, బిడ్డ ఒళ్ళో ఉంది. భర్త పిలిచాడు ఏమేమని, వెంటనే లేచింది. బిడ్డ పొయ్యిలో పడిపోతుంది. బాబా భక్తురాలు బాబా అని అరిసింది. షిరిడీలో ఉన్న బాబా వెంటనే అక్కడ దున్నిలో చేతులు పెట్టి ఆ బిడ్డను అలా బయటికి తీసేశాడు. ఎక్కడ షిరిడి, ఎక్కడ పండరి, 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు బాబా. ఎలా జరిగింది? దీన్ని బట్టి బాబా గారు సర్వవ్యాపి, అంతటా ఉన్న చైతన్యమే బాబా గారు అని నిరూపించబడింది. ఆనాడు ద్రౌపది అన్నా అనగానే ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ప్రత్యక్షమై ఆమెకి చక్కగా వస్త్రాలు ఇచ్చి ఆమె మానాన్ని కాపాడాడో, ఇక్కడ బాబాగారు ఆ పసిబిడ్డ ప్రాణాన్ని కాపాడాడు. ఇక్కడ ఈమె కూడా ఆర్తుల లిస్టులోకే వస్తుంది. కాబట్టే కుమారునికి ప్లేగు వ్యాధి వచ్చింది. భయపడిపోయింది. బాబా నాకు సెలవు ఇప్పించండి, నేను మా ఊరు వెళ్ళిపోతాను, నా కొడుక్కి ప్లేగు వ్యాధి వచ్చింది అంటుంది. అప్పుడు బాబా అంటాడు, అమ్మా అనవసరంగా ఎందుకు భయపడతావు? ఆకాశం ప్రస్తుతం మేఘావృతమై ఉంది, కాసేపట్లో మేఘాలు తొలగిపోతాయి అని భగవంతుని మీద విశ్వాసం ఉన్నవారికి ఆ ప్రయోజనం అనేది ఎప్పుడు అందాలో అప్పుడు తప్పకుండా అందుతుంది అని చెప్పడం జరిగింది. ఆమె ఇంటికి వెళ్ళి చూడగానే ఆ బిడ్డకు ఉన్నటువంటి, అంతేకాదు బాబాగారు ఆ సమయంలోనే తన కఫని పైకెత్తి చూపిస్తాడు. తన చంకలో ప్లేగు పొక్కులు, పెద్ద పెద్ద పొక్కులు చూపిస్తాడు. నా భక్తుల కోసం నేనంత కష్టపెడతానో చూసావా, వారి కష్టాలు బాధలన్నీ నావే అంటాడు బాబా. ఇంతవరకు భక్తుల రోగాలు స్వీకరించినటువంటి దైవం, గురువు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడండి, ఒక్క బాబాగారు తప్ప. అది ఎంత దయ, ఎంత ప్రేమ. అందుకనే బాబాగారిని అమ్మగా కూడా భావించే వాళ్ళు ఉంటారు. అమ్మైనా ఏం చేస్తుంది, రోగం వస్తే బాధపడుతుంది, అయ్యో బిడ్డ అని. కానీ రోగం తీసుకోవాలని ఉంటుంది తల్లికి, కానీ తీసుకోలేదు. కానీ బాబా తీసుకోగలడు. కాబట్టి ఇటువంటి గురువు, ఇటువంటి భగవంతుని అవతారం ఈ భూమి మీద ఇంతవరకు రాలేదు. ఈ విధంగా ఆర్తుల లిస్టులో కాపాడే కుమారుని ప్లేగు వ్యాధి, భీమాజీ పాటిల్ క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. బాంబేలో పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించారు, ఏం ప్రయోజనం లేదు, చావడం ఖాయమని నిర్ణయం చేసుకున్నారు. అటువంటి భీమాజీ పాటిల్ని తీసుకొచ్చి బాబా పాదాల మీద పడేయగానే బాబాగారు అంటాడు, ఇది మనకు పనికి వస్తుంది, అందుకని చెప్తున్నాను. ఈ దొంగని ఎందుకు తీసుకొచ్చి నా ముందు పడేశారు అంటాడు. ఈ దొంగని ఎందుకన్నాడు? దొంగ అని, భక్తుడు కదా, నీకోసం వచ్చాడు కదా అంటే, ఇతడు చేసిన పాపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాపాల ఫలితంగానే మనకు రోగాలు వస్తాయండి. మనం చేసిన పాపాల వల్లనే మనకు కష్టాలు వస్తాయండి. మనం చేసిన పాపాల వల్లే ఆర్థిక ఇబ్బందులు వస్తాయండి. మనం చేసిన పాపాల వల్లే అవమానాలు వస్తాయండి. మనం చేసిన పాపాల వల్లే భార్యాభర్తలు విడిపోతారండి. మన కుటుంబాలు బాగోలేవు అంటే మన కర్మలు సరిగ్గా లేవు. అది ఈ జన్మలో కావచ్చు, పూర్వజన్మలో కావచ్చు.
కాబట్టే బాబాగారు ఏమన్నాడంటే, నీకేదైనా కష్టం వస్తే సహనంతో భరించు. అలా భరించడం వల్ల ఆ కర్మఫలం తొలగిపోతుంది. అంటే తప్పు చేసేవాడిని జైలుకి పంపించినప్పుడు ఆ జైల్లో శిక్ష అయిపోతే వాడు మళ్ళీ బయటకు వచ్చి హ్యాపీగా బతకొచ్చు. అలాగే ఆ జడ్జి గారు వేసిన శిక్ష జైల్లో అనుభవించి బయటకు వస్తే వాడు ఏ విధంగా అయితే పరిశుద్ధుడవుతాడో, మనకు వచ్చిన కష్టాలని సహనంతో భరిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి. దేవుడు వేసిన శిక్ష తొలగిపోయిన తర్వాత మళ్ళీ మనం పరిశుద్ధులుగా ఉంటాం. కాబట్టి సహనం సహనం సహనం. కాబట్టి దురదృష్టం ఏంటంటే, మన కష్టాలు వచ్చినప్పుడే సహనాన్ని కోల్పోతాం. ఆ కష్టాలకి మన ఇంట్లో ఎవరినో ఒకరిని బాధ్యులు చేస్తాం, మన బంధువుల్లో ఎవరినో ఒకరిని బాధ్యులు చేస్తాం, మన చుట్టుపక్కల వాళ్ళని బాధ్యులు చేస్తాం, ఎవరు దొరకకపోతే దేవుని బాధ్యత చేస్తాం. కానీ ఇది కరెక్ట్ కాదు. మన కష్టాలకి మన కర్మలే కారణం అని తెలుసుకొని సహనంతో భరించాలి, వాటి నుంచి విముక్తి పొందాలి అని బాబా గారు చెప్పారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి బాబా భక్తులుగా. ఆ తర్వాత ఆర్తులు అయిపోయింది. అర్ధార్థులు. చోల్కర్ 15వ అధ్యాయం ఉద్యోగం కోసం బాబాను అర్థించాడు, ఉద్యోగం దొరికిందండి. దాము అన్న వ్యాపారం కోసం అర్థించాడు, వద్దురా మునిగిపోతావు అని చెప్పి అతన్ని కాపాడాడు. గోపాలరావు గుండు సంతానం లేదు, 3 భార్యలు, అయినా కానీ బాబాగారి ఆశీర్వాదం వచ్చిన తర్వాత అతనికి సంతానం జరిగింది. ఆ విధంగా అర్ధార్థులు కూడా బాబా వల్ల ప్రయోజనం పొందారు. తర్వాత జిజ్ఞాసువులు, మహల్సాపతి మహాభక్తులు వీళ్ళు. దీక్షిత్, కాకాసాహెబ్ దీక్షిత్ మహాభక్తుడు, రేగే మహాభక్తుడు, రాధాకృష్ణ ఆయి మహాభక్తురాలు, దాసగన మహారాజ్ మహాభక్తుడు. వీళ్ళందరూ కూడా జిజ్ఞాసుల లిస్టులోకి వస్తారు, మోక్ష అర్హత ఉన్న వాళ్ళ లిస్టులోకి వస్తారు. వీళ్ళందరూ బాబా పాదాలు పట్టుకొని మోక్ష అర్హత సాధించారు. ఆ తర్వాత తాత్యాసాహెబ్ నూల్కర్, వీళ్ళలో మోక్షం పొందిన వాళ్ళు కాకాసాహెబ్ దీక్షిత్, తాత్యాసాహెబ్ నూల్కర్, మహల్సాపతి మోక్షాన్ని పొందారు. ఉపాసనీ బాబా, రాధాకృష్ణ ఆయి, దాసగన మహారాజ్ వీళ్ళు మోక్షానికి కొంత కింది స్థాయిలో ఆగిపోయారు నాకు తెలిసిన నాలెడ్జ్లో. లేదండి వాళ్ళు కూడా మోక్షం ఇచ్చేద్దామంటే ఇచ్చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఆ విధంగా ముముక్షువులు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ శ్లోకంలో చతుర్విధ 4 రకాల వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగానే 4 రకాల వాళ్ళు బాబా పాదాలు పట్టుకొని తరించారండి. సాక్షాత్తు భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది సాయినాథుడి సన్నిధానంలో వారి దగ్గర మనకు ప్రాక్టికల్గా రుజువులు దొరుకుతూ ఉన్నాయి. ఆ తర్వాత భగవద్గీత శ్లోకం 14 అధ్యాయం 7, దైవీశేషా గుణమయీ మమ మాయా దురచ్చయా మామేవయే ప్రపజ్యంతే మాయామేతాం తరంతి తే. మాయ నా చేత నిర్మించబడినటువంటి ఈ సమస్త సృష్టి కూడా నా మాయ చేత ఆవరించబడి ఉంది. ఆ మాయ సత్వ రజ తమో గుణములనే 3 గుణముల చేత ఆవరించబడి ఉంది. ఈ 3 గుణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయండి. సత్వగుణం అంటే మంచి ఆలోచనలు, మంచి పనులు. రజోగుణం అంటే కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు. తమో గుణం అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, సోమరిగా ఉండడం, ఎప్పుడూ నిద్రపోవడం, తాగడం, తిరగడం, చెడ్డ పనులు చేయడం. ఇది తమో గుణ లక్షణాలు. ఈ 3 కూడా మనలో ఉంటాయి. కొంతమందిలో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం తమోగుణం తక్కువగా ఉంటుంది. కొంతమందిలో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, సత్వగుణం తమోగుణం తక్కువగా ఉంటుంది. కొంతమందిలో తమోగుణం ఎక్కువగా ఉంటుంది, సత్వ రజో తక్కువగా ఉంటాయి. కానీ 3 గుణాలు ఉంటాయి. ఏదో ఒక సమయంలో కోపం రాని వాడేవాడు, కోపం వచ్చిందంటే అది తమోగుణ లక్షణం. ఏ కోరిక లేకుండా ఉండేవాడేవాడు, కోరికలు ఉన్నాయి అంటే అది రజోగుణ లక్షణం. భగవంతుడికి నమస్కారం పెట్టుకోవడం, గురువుకి నమస్కారం పెట్టుకోవడం, గుడికి రావడం, సేవ చేయడం, జపం చేయడం, తపం చేయడం, ధ్యానం చేయడం, యాత్రలు చేయడం, ఇవన్నీ కూడా సత్వగుణానికి సంబంధించింది. ఈ రోజుల్లో ఈ సత్వగుణం చాలా తక్కువగా ఉంది. ఇలాంటి కొంతమంది అదృష్టవంతులకే. కోరికలు మాత్రం అందరికీ ఉంటాయి, మనకు ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి, మనకు తక్కువ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కోపం కూడా మనకు తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కోరిక ఎక్కడ ఉంటే దాని వెనకాల కోపం కూడా ఉంటుంది. కాబట్టి కోరికలు ఎంత తగ్గించుకుంటే కోపం తగ్గుతుంది. కోపం తగ్గింది అంటే పాపాలు తగ్గిపోతాయి. కాబట్టి కామ క్రోధ లోభాలు ఈ 3 కూడా పాపగుణాలు. ఈ 3 గుణాలు ఎటువంటి పరిస్థితుల్లో లేకుండా జాగ్రత్త పడాలి. కామం అంటే కోరికలు, క్రోధం కోపం, లోభం అంతా నాకే కావాలి, ఉన్నది అయిపోకుండా ఉండాలి, ఈ పిసినార్తనం.
వీటి వల్ల పాపాలు చేసే అవకాశం ఉంటుంది. వీటిని మనం పక్కన పెట్టేయాలి. దీన్ని సాయినాథుల వారు అధ్యాయం 13లో చెప్పాడమ్మా. మాయ యొక్క అనంత శక్తి మొదటే చెప్పాను నేను మీకు. ఈ యొక్క మాయ సంసారం లేని, భార్య పిల్లలు లేని నన్నే ఇంతగా వేధిస్తూ ఉంది పెనవేసుకుని. ఎవరైతే హరిభజన చేస్తారో వారు మాత్రమే మాయను దాటగలుగుతారు అని చెప్పి దాని వెనకాల ఏమంటాడంటే బాబా, ఎవరి పాపం నశించినవో, ఎవరి కర్మలు నశించినవో వారు నా భజన చేస్తారు. నా భక్తుడు 1000 క్రోసుల దూరం ఉన్నా సరే వాడి కాలుకు దారం కట్టి నా దగ్గరికి లాక్కుంటాను అన్నాడు. ఆ విధంగా లాగబడ్డ వాళ్ళమే మనందరం కూడా. మనకుగా మనం బాబా దగ్గరకు వచ్చిన వాళ్ళం కాదండి. బాబా మన జీవితంలోకి ఎవరి ద్వారానో వచ్చి తన మార్గంలోకి రప్పించుకున్నాడు. ఆనాడు కానీ ఈనాడు కానీ బాబా భక్తులందరూ ఆయన పిలిపించుకుంటే వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళకై వాళ్ళు విలవాళ్ళు ఎవరు లేరు. ఆయన దయామయుడు, ప్రేమమయుడు కాబట్టి జన్మ జన్మల రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకొని 4 సంవత్సరాల క్రితం ఎవరో ఒక భక్తుడు ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే కిరాణా షాపులో ఉన్న బాబాగారి ఫోటోకు నమస్కారం పెడితే 4 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఇతను నాకు 4 సంవత్సరాల నుంచి తెలుసు అన్నాడు. అంటే ఒక నమస్కారం పెడితేనే 4 సంవత్సరాల క్రితం దాన్ని గుర్తుపెట్టుకొని రాగానే మళ్ళీ అంటే ఈ 4 సంవత్సరాలు అతను గుర్తుపెట్టుకునే ఉన్నాడు బాబా. అంత గొప్ప పరమాత్మ గురుస్వరూపం. మరి మనం రోజు బాబా గుడికి వచ్చి రోజు బాబాగారి సేవ చేసి బాబాగారి దండలు సమర్పించి శాల్వాలు సమర్పించి ఈ మందిరానికి సేవ చేస్తూ ఉంటే, ఆయన చరిత్ర పారాయణం చేస్తూ ఉంటే ఎంత గుర్తు పెట్టుకుంటాడు చెప్పలేం. మన అదృష్టం అంత గొప్ప స్థాయిలో బాబాగారి దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మాయ గురించి బాబాగారి సచ్చరిత్రలో కృష్ణుడు ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు సచ్చరిత్రలో. అధ్యాయం భగవద్గీత శ్లోకం 7, అధ్యాయం 7. మత్త పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ, మత్త పరతరం నాణ్యత్కించిదంతి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంటే ఈ సమస్తమైనటువంటి ప్రపంచం నా చేతనే నిర్మించబడింది. నేను సూత్రధారినై ఉన్నాను. దారం ఏదైతే దారం ఉంటుందో, దారం పైన పూలు ఏ విధంగా అల్లబడి ఉన్నాయో, ఆ దారం పూలకు ఏ విధంగా ఆధారమైతే ఉందో ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో నేనే వ్యాపించి ఉన్నాను. నేనే సూత్రధారినై ఉన్నాను, నేనే ఆధారమై ఉన్నాను. కృష్ణ పరమాత్మ చెప్పాడు. మీకు అధ్యాయం 3లో చూడండి, బాబాగారి అమృత తుల్యమగు పలుకులు అని ఉంటుంది. పత్తినారాయణ గారి దాంట్లో బాబాగారు అంటాడు, భక్తులందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక మధ్యాహ్నం పూట బాబాగారు ఏం చెప్పారు అని అంటే, నేనే జగన్మాతను, నేనే సృష్టి స్థితి లయకారకుణ్ణి, నేనే సకల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్న చైతన్యాన్ని, నేనే ఇంద్రియ చాలకుణ్ణి అన్నాడు. కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో అదే సాయినాథుల వారు ఇక్కడ వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత నేనే దైవం, నేనే పరమాత్మ, నన్ను ఆశ్రయిస్తే మిమ్మల్ని సప్త సముద్రాలను దాటిస్తానని చెప్పిన దైవం ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క సాయినాథుల వారు మాత్రమే. ఊరికేనే బాబా ఈ ప్రభతో వెలిగిపోవట్లేదండి. ఊరికేనే బాబా గారు ప్రపంచమంతా మందిరాలు కట్టించుకొని పూజలు పొందట్లేదండి. ఆయన భక్తులను, ప్రజలను, సమస్త ప్రపంచాన్ని కాపాడుతున్నాడు, పాలిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, అనుభవాలు ఇస్తున్నాడు. కాబట్టే భక్తులు ఆ విధంగా ఆయన్ని ఆశ్రయిస్తున్నారు. ఊరికే ఎవరు నాయకులు కాలేరండి, ఊరికే ఎవరు దేవుడు కాలేడండి. నాయకుడు కావాలంటే ప్రజలకు సేవ చేయాలి, దేవుడు కావాలంటే ప్రజలను రక్షించాలి. కాబట్టే బాబా గారు ఈనాడు సకల దేవతా స్వరూపుడుగా పూజలు అందుకుంటున్నాడు. దీన్ని గుర్తించాలి అందరూ కూడా. అధ్యాయం 7 శ్లోకం 3 భగవద్గీత. మనుష్యానాం సహస్రేషు కశ్చిజ్జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుషులలో ఏ ఒక్కడో నాకోయి ప్రయత్నం చేస్తాడు, నన్ను చేరుకునే ప్రయత్నం చేస్తాడు, నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని దర్శించగలుగుతాడని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. మన అందరం భక్తులమే, బాబా పాదాలు పట్టుకున్నాం, బాబా సేవ చేస్తున్నాం. కానీ
మనందరం ఆయన దర్శించగలుగుతామా? లేదు. ఇలా ప్రయత్నం చేస్తున్న వేల కొద్ది మానవులలో ఏ ఒక్కడో చేరుకుంటాడన్నాడు. అంటే అంత శ్రద్ధగా, అంత భక్తితో, అంత కమిట్మెంట్తో, అంత త్యాగంతో ఆయన పట్టుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు 100కి 1,000కి ఒక్కరు మాత్రమే ఉంటారు అనేది ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే, అధ్యాయం 25 దాము అన్న అనే భక్తుడు బాబాని ఇలా ప్రశ్నిస్తాడు. బాబా, మీరు సమర్థ సద్గురువు కదా, మీ దగ్గరికి రోజు ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా, మిమ్మల్ని ఆశ్రయించారు కదా, మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ తరిస్తారా బాబా, మోక్షం పొందుతారా బాబా అని అడిగితే, బాబా కృష్ణుడు చెప్పిందే చెప్పాడు. అదిగో ఆ మామిడి చెట్టు చూడు, దానికి ఎంత పూత ఉందో, ఆ పూతంతా పండ్లు అయితే ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ కావు, కొంత పూత గాలికి రాలిపోతుంది, కొన్ని కాయలు బాగా గట్టిగా తుఫాను వీస్తే రాలిపోతాయి, కొన్ని మాత్రమే పండ్లు అవుతాయి. కృష్ణుడు ఏదైతే చెప్పాడో అదే సాయినాథుల వారు చెప్పారండి. ఇదే భగవద్గీత. ఆ భగవద్గీతే బాబాగారు చెప్పినటువంటి ప్రతి ఒక్క పదంలో మనకు ప్రస్ఫుటంగా దర్శనమిస్తూ ఉంది. భగవద్గీత శ్లోకం 21 అధ్యాయం 7 యో యో యాం యాం తనుం భక్త యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితు తస్య తస్యాచలాం తామేవ దిదధామ్యహో. ఏ భక్తుడు ఏ ఏ దేవతా రూపమును ప్రేమించునో నేను వానికి ఆయా దేవతామూర్తుల యందు శ్రద్ధ కలిగించి తరింపచేస్తున్నాను. ఎవరికి ఏ దేవత ఇష్టమో, ఏ రూపం ఇష్టమో, ఏ నామము ఇష్టమో వాడికి ఆ నామరూపములందే శ్రద్ధ కలిగించి, ప్రేమ కలిగించి వాడిని నేను ఉద్ధరిస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. బాబాగారు కూడా అదే చేసేవాడు. నన్నే పూజించాలి, నన్నే ధ్యానించాలని బాబా ఎప్పుడు చెప్పలా. మేఘశ్యాముడు అనే భక్తుడు బాబాకు పరమభక్తుడు. మేఘశ్యాముడు శరీరం వదిలిపెట్టిన తర్వాత బాబా చెప్పింది ఏమిటంటే, ఇతడు నా నిజ భక్తుడు అన్నాడు. కానీ మేఘుడు బాబాగారి భక్తుడు మాత్రమే కాదు, అతను శివభక్తుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని నిరంతరము శివపంచాక్షరి జపించేవాడు. బాబాని శివస్వరూపంగా భావించుకొని ఆరాధించేవాడు. అటువంటి భక్తుడికి బాబా ఏం చేశాడో తెలుసా? ఒకసారి శివలింగ ఏమన్నాడు, స్వప్నంలో దర్శనమిచ్చి మేఘుడు పడుకొని ఉన్నప్పుడు, నిద్ర కాదు అది మెలకువ కాదు, అటువంటి స్థితిలో బాబా అక్షంతలు వేసి అతని మీద, మేఘ లెగు, వాడాలో త్రిశూలం గియ్యుము అని చెప్పి అంటాడు. మేఘుడు కళ్ళు తెరుస్తాడు, చూస్తే బాబా కనిపించలేదు, చుట్టూ అక్షంతలు కనపడ్డాయి. పరిగెత్తికి వెళ్ళాడు బాబా దగ్గరికి. బాబా, నాకు ఇలా స్వప్నం వచ్చింది, మీరు వచ్చినట్టుగా వచ్చింది, మీరు నిజంగా వచ్చారా అని అడుగుతాడు. నేను నిజంగా వచ్చాను, చెప్పాను. అలా ఎలా వస్తావు బాబా, తలుపులేసి ఉన్నాయి కదా అని అడిగాడు అమాయకుడు. అప్పుడు బాబా చెప్తాడు, నేను ప్రవేశించడానికి తలుపులు తాళాలు ఇవన్నీ అక్కర్లేదు, నేను ప్రయాణం చేయడానికి విమానం నాకు అక్కర్లేదు, నేను ఎక్కడికైనా వెళ్ళగలను. కాశీ స్నాన జప ప్రతిదివసి కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగా జలప్రాసి నిద్రామాహురదేశి ఐసాయేయి బా. పొద్దున కాశీలో కనిపిస్తావు, మధ్యాహ్నం కొల్హాపూర్లో భిక్ష చేస్తావు, రాత్రి ఎక్కడ మాహురలో నిద్ర చేస్తావు, మధ్యాహ్నం భిక్ష చేస్తావు కొల్హాపూర్లో, నీళ్ళు తుంగలో తాగుతావు. ఒక రోజులో ఇన్ని చోట్ల ఎలా ప్రయాణం చేస్తాడు? సర్వవ్యాపి సర్వాంతర్యామి కాబట్టి చేయగలుగుతాడు. బాబాగారు సాక్షాత్తు దత్తస్వరూపుడు కాబట్టి ఈ మాట చెప్పగలిగాడు. నేను ప్రవేశించడానికి తలుపులు తాళాలు నన్ను అడ్డుకోలేవు, నేను ప్రయాణం చేయడానికి విమానాలు అక్కర్లేదు అని చెప్పాడు. కాబట్టి బాబాగారు ఆ విధంగా మేఘశ్యాముడికి శివభక్తి ఇష్టం కాబట్టి ఆ రోజు ఆ సమయానికి త్రిశూలం గీసిన వెంటనే ఎక్కడి నుంచి ఓ లింగం వస్తుంది. ఎక్కడి నుంచి? నాసిక్ నుంచి ఒక భక్తుడు వచ్చి బాబాగారికి లింగం ఇస్తాడు. అప్పుడే మేఘుడు వస్తాడు. బాబా లింగాన్ని ఇచ్చి, మేఘ ఇదిగో శివుడు వచ్చాడు, వెళ్ళి త్రిశూలం గీసిన దగ్గర ప్రతిష్ఠించుకో అంటాడు. అంటే అతనికి శివుడు అంటే ఇష్టం కాబట్టి శివభక్తిని పెంపొందించాడు. అలాగే దాసగన మహారాజుకు పాండురంగడు ఇష్టం
కాబట్టి ఏమన్నాడు, నామసప్తాహం చేస్తే నీకు పాండురంగడు దర్శనం అవుతుంది, నామసప్తాహం చెయ్యి అన్నాడు. అంటే అతనికి పాండురంగ భక్తిని పెంపొందించే ప్రయత్నం చేశాడు. అలాగే మహల్సాపతికి ఖండోబా ఇష్టం, అలాగే నిరంతరం రామనామాన్ని జపించేవాడు. అతనికి ఖండోబా భక్తి, రాముని యందు భక్తిని పెంపొందించాడు. అలాగా ఎవరికి ఏ దేవత యందు ఇష్టం ఉంటే ఆ దేవత యందే భక్తిని పెంచడం, ఆ దేవత నేను రెండు ఒకటే అని నిదర్శనం ఇవ్వడం, ఇది బాబాగారి మార్గంలో ఉన్న గొప్ప విశిష్టత. కాబట్టి బాబాకి, మన ఇష్టదైవానికి బాబాకి ఏ విధమైన తేడా ఉండదు. అందుకే నేను సకల దేవతా ప్రార్థన చేసుకుంటాను బాబాగారిని. ఆపదామపహర్తారం తాతారం సర్వసంపదాం లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అనుకుంటాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురువే దేవ సర్వకార్యేషు సర్వదాని విఘ్నేశ్వర స్తోత్రం చేసుకుంటాను. వరద కార్తవీర్యాది రాజరాజ్య ప్రదోనక విశ్వాసలాఘ్యామితాచారో దత్తాత్రేయో మునీశ్వర పరాశక్తి పదాశిష్టో యోగానంద సదోన్మద సమస్త వైరి తేజోహృత పరమామృత సాగర అనసూయ గర్భరత్న భోగ మోక్ష సుఖప్రద శ్రీపాదవల్లభ పాతు శ్రీ నృసింహ సరస్వతి అని చెప్పేసి దత్తాత్రేయ స్తోత్రం చేసుకుంటాను. వసుదేవసుతం కంసచానూరమర్ధనో దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అని కృష్ణ స్తోత్రం బాబానే చూసుకొని పాడుకుంటాను. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరానామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి అని ఆంజనేయ స్వామి స్తోత్రం చేసుకుంటాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే అని జగదాంబ స్తోత్రం చేసుకుంటాను. బాబాగారిని చూసుకుని సకల దేవతలను ఆయనే చూసుకుంటాను. ఎందుకని సకల దేవతలు నేనే అనే అనుభవం కూడా ఇచ్చాడు కాబట్టి. ఆ నమ్మకం, ఆ అనుభవం ఇవ్వకపోతే ధైర్యంగా చేసుకోలేం. కాబట్టి ఆనాడు ఈనాడు బాబాగారిని సకల దేవతా స్వరూపంగా భావించారు. ఏ భక్తుడికి ఏ దైవం ముందు విశ్వాసం ఉంటే ఆ దైవం ముందే ఆయన విశ్వాసం కల్పించేవాడు. కృష్ణుడు చెప్పిందే బాబాగారు కూడా చేశారు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంచాపో నశోషయతి మారుతః. అధ్యాయం 2 శ్లోకం 24 భగవద్గీత. అంటే ఈ ఆత్మ ఖడ్గం చేత ఛేదించబడదు, గాలి చేత ఎండించబడదు, అగ్ని చేత దహించబడదు, నీటి చేత తడపబడదు అన్నాడు భగవద్గీతలో. బాబాగారు సచేతలో చూడండి, ఇవన్నీ కనిపిస్తాయి. బాబాగారు ఖండయోగం చేశాడు. అంటే ఖడ్గంతో శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసుకున్నాడు, కానీ మళ్ళీ సజీవుడై లేచి నిలబడ్డాడు. అంటే ఆత్మ చంపబడలేదు, అక్కడ ఆత్మస్వరూపుడు ఆయన. అలాగే మండుతున్న డేక్షాలో చేయి పెట్టి తిప్పేవాడు, చేయి కాలేదు, అగ్ని ఆయన ఏమీ చేయలేదు. ఇక్కడే ఈ మధ్య కొంతమంది తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మరి బిడ్డని కాపాడినప్పుడు పొయ్యిలో చేయి పెట్టినప్పుడు చెయ్యి కాలింది కదా అని ప్రశ్నిస్తాడు. వాడికి సమాధానం ఏంటంటే అక్కడ చెయ్యి కాలలేదు, నిజానికి ఆయన దేహం అగ్నికి దహించబడదు, దానికి అతీతం. కానీ ఆ బిడ్డ కర్మను తాను తీసుకొని అనుభవించాలనుకున్నాడు కాబట్టి అక్కడ చెయ్యి కాల్చుకొని ఆయన బాధను అనుభవించాడు, అందుకు కాలింది. లేకపోతే ఆయన దేహం కాలేది కాదు అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అలాగే మేఘుడు ఆయనకు ఒక సంక్రాంతి రోజు అభిషేకం చేయాలని సంకల్పిస్తాడు. వెళ్ళి బిందె నిండా నీళ్ళు తీసుకొస్తాడు. ఒరే బాబు, నేను ఫకీర్నిరా, నాకెందుకురా ఈ అభిషేకం అంటాడు. బాబాగారు ఫకీర్ అన్నాడు చూసారా అని అడిగే వాళ్ళు తయారయ్యారు. అది వాళ్ళ కర్మ.
ఆయన రకరకాలుగా అంటాడు. ఫకీర్ అన్నాడు, నేనే జగన్మాతను అన్నాడు, నేనే సృష్టి స్థితిలయకారకుణ్ణి అన్నాడు, నేనే విఘ్నేశ్వరుణ్ణి అన్నాడు, నేనే మూలేశాస్త్రిక గురువు గోలబ్ స్వామిని అన్నాడు, నేనే సకల సాధు సత్పురుష స్వరూపాన్ని అన్నాడు. కాబట్టి ఆయన మాటలు పట్టించుకుంటే మోసపోతారు. కాబట్టి ఇక్కడ మేఘశ్యాముడు ఆ నీళ్లు తీసుకొని బాబాగారు నెత్తి మీద చల్లడానికి ప్రయత్నం చేసినప్పుడు బాబా ఏమంటాడంటే, మేఘ ఈ శిరస్సు మీద మాత్రం పోయి ఒంటి మీద పోయొద్దు, శిరస్సు తడిస్తే చాలు మొత్తం స్నానమైనట్టే అని చెప్తాడు. అలాగే బాబా అని చెప్పి నీళ్లు తీసి బిందె పైకెత్తి మర్చిపోయి ఆనంద పారవశ్యంలో హరగంగే 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 హరహర శంభో హరహర శంభో అని చెప్పేసేసి మొత్తం బిందె నీళ్ళు మీద పోసేస్తాడు. అంటే మొత్తం శరీరం మీద పోసేశాడు. బిందె పక్కన పెట్టి చూస్తే బాబాగారి తల మాత్రమే తడిసింది, శరీరం మీద ఒక్క నీటి బొట్టు కూడా పడలేదు. ఎందుకు తడవలేదంటే ఆత్మను నీరు తడపలేదు అని భగవద్గీత చెప్పిన వాక్యాన్ని బాబాగారు రుజువు చేశారు. అంతేకాదు 72 గంటల పాటు ఈ శరీరంలో నుంచి ఆత్మను వేరు చేసి, ఆత్మ శరీరం రెండు వేరు వేరు అనే భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినటువంటి ఆత్మ జ్ఞానాన్ని ప్రాక్టికల్గా ఇలా భక్తులందరూ కూర్చొని ఉండగా చూపించిన ఏకైక దైవం సాయినాథుల వారు. అంతేకాదు శరీరాన్ని 3 రోజులు విడిచిపెట్టి చనిపోయాడని డాక్టర్ గారు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా తిరిగి లేచి 32 సంవత్సరాలు ఈ భూమి మీద నడయాడిన ఏకైక దైవం ఎవరైనా ఉన్నారంటే సాయిబాబా వారు. అలాగే అధ్యాయం 5 శ్లోకం 18, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయం గల బ్రాహ్మణుని యందు, కుక్క మాంసం తినే చండాలుని యందు సమదృష్టి కలిగిన వాడు జ్ఞాని పండితుడు. దురదృష్టం కొద్దీ మన భారతదేశంలో ఈ శ్లోకం మాత్రం ఎక్కడా ఎప్పుడు ఏ కాలంలో ఇంప్లిమెంట్ చేయబడలేదు. అలా చేసి ఉంటే ఈ అంటరానితనం అనేది వచ్చేది కాదు. సాటి మానవుల్ని అంటరాని వాళ్ళుగా ఊరి బయటికి తరిమే వాళ్ళవే కాదు. భగవద్గీత ఇచ్చిన జ్ఞానాన్ని మనం మర్చిపోయాం. స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, విద్యా వినయ సంపన్నం కలిగిన బ్రాహ్మణుని యందు, కుక్క మాంసం తినే చండాలుని యందు సమదృష్టి చూపించమన్నాడు. మనం ఎవరిని చూపించలేదు. కుల వివక్ష అక్కడే స్టార్ట్ అయింది. హిందూ మతం దెబ్బతినడానికి కారణం అదే అయ్యింది. స్వయంగా గీతలో కృష్ణుడు చెప్పింది ఎందుకు మనం ఆచరించలేదంటే, మనకున్న దురలవాట్లు ఏంటంటే దేవతలను పూజిస్తాం కానీ వాళ్ళు చెప్పింది మాత్రం సచ్చినా చెయ్యం. అది మన దౌర్భాగ్యం. అందరినీ పూజిస్తాం, వాళ్ళు చెప్పింది వినం. కానీ ఈ విధంగా బాబాగారు అన్ని మతాల వారిని తన దగ్గర కూర్చోబెట్టుకునేవాడు. అన్ని మతాల వాళ్ళతో కలిసి భోంచేసేవాడు. అన్ని మతాల వాళ్ళని సమానంగా గౌరవించేవాడు. ఒక పెద్ద అధికారిని పేదవాడిని సమానంగా చూసేవాడు. అంతేకాదు సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సర్వదర్శినః. నిజమైన యోగీశ్వరుడు అందరిలో నన్ను చూస్తాడు, అన్ని ప్రాణుల్లో నన్ను చూస్తాడు, తనలో అన్ని ప్రాణులను చూసుకుంటాడు. అంటే తనతో సమానంగా చూసుకుంటాడు అన్ని ప్రాణుల్ని. అది బాబాగారు స్వయంగా చెప్పాడు. కుక్క, పిల్లి, పంది, దోమ సమస్త జీవరాశుల్లో ఉన్న నన్ను చూసి పూజించండి అన్నాడు. చూడడం కాదు మిత్రమా, పందిని కూడా పూజించమని చెప్తున్నాడు. సనాతన ధర్మం మనం ఎప్పటి నుంచో పందిని నారాయణ స్వరూపంగా భావించాం. కానీ గుళ్ళోకి వెళ్ళి పూజ చేస్తాం, కానీ నిజమైన పంది వస్తే చాచా అంటాం. కుక్కని భైరవ స్వరూపంగా చూస్తాం, కానీ ఇంట్లోకి వస్తే చాచా అంటాం. బాబా వచ్చిన తర్వాత కుక్కల్ని ప్రేమిస్తున్నాం. కుక్క బాబా రూపంలో బాబా కుక్క రూపంలో వచ్చాడేమో అని గౌరవిస్తున్నాం, ఆదరిస్తున్నాం. కుక్కలు నిర్భయంగా ఏ దేవాలయాల్లో కన్నా వచ్చి సంచరిస్తున్నాయంటే, హాయిగా నిద్రపోతున్నాయంటే అది సాయిబాబా గారి దేవాలయంలోనే. పేదవాళ్ళకి ప్రతి గురువారం అన్నదానం జరుగుతుందా అంటే, ఎక్కడైనా వాళ్ళ కడుపు నిండుతుందా అంటే అది సాయిబాబా గారి దేవాలయంలోనే. కాబట్టి సకల ప్రాణికోటిని సకల ప్రేమించడం ఎలాగా, అన్ని భూతాలను తనతో సమానంగా చూసేవాడు, తనలో అన్ని భూతాలను చూసుకునేవాడు ఉత్తమ యోగీశ్వరేశ్వరుడు అవుతాడని బాబా కృష్ణుడు భగవద్గీతలో చెప్తే, బాబా గారు స్వయంగా ఆయన తినే యొక్క ఆ తంబిరేలు డొక్కులో ఉన్నటువంటి ఆహార పదార్థాలని కుక్కలు, పిల్లులు, పందులు నోర్లు పెట్టి తింటుంటే కూడా ఏమనేవాడు కాదు. వాటితో కలిసి భోజనం చేసేవాడు. అటువంటి సమభావనని సర్వ ప్రాణికోటి యందు సమభావన ప్రదర్శించిన దైవం ఈ ప్రపంచంలో ఒక సాయినాథుల వారు మాత్రమే అని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. అధ్యాయం 4 భగవద్గీత శ్లోకం 34. ఈ శ్లోకం చదివేటప్పుడు నానాసాహెబ్ చంద్రకర్ బాబా గారు అక్కడే ఆఫ్ చేశాడు. అక్కడ ఆగు, ఏం చదువుతున్నావో చెప్పు అన్నాడు. ఎందుకని? భగవద్గీత మొత్తంలో ఈ ఒక్క శ్లోకంలోనే గురువుని గురించిన ప్రస్తావన ఉంది. తత్వదర్శి అంటే తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానిని అంటే గురువును ఆశ్రయించి జ్ఞానం తెలుసుకో అని నానాసాహెబ్ చంద్రకర్కి చెప్పాడు ఈ శ్లోకం ద్వారా. ఈ శ్లోకం ద్వారానే గురువు యొక్క ప్రాధాన్యతని ఆనాడు కృష్ణుడు చెప్తే ఈనాడు బాబాగారు చెప్పారు. ఆ శ్లోకానికి బాబాగారు చెప్పినటువంటి అర్థాన్ని విన్న తర్వాత నానాసాహెబ్ చంద్రకర్ ఆశ్చర్యపోయాడు. అనేకమైన భగవద్గీతలు చదివాడు, చాలా వ్యాఖ్యానాలు చదివాడు. పాండిత్యం నాకు బ్రహ్మాండంగా ఉంది. బాబాగారు ముస్లిం, ఆయనకేం తెలుస్తుందిలే భగవద్గీత సంస్కృతం అనుకున్నాడు. కానీ ఆ శ్లోకానికి ఒక్కొక్క మాటకు అర్థం చెప్పమంటే నాకు ఏమీ తెలియదు బాబా అనుకుంటూ తన శూన్యత్వాన్ని, తన అజ్ఞానాన్ని నానాసాహెబ్ చంద్రకర్ బాబా ముందు చెప్పుకొని తలదించుకున్నాడు. అప్పుడు ఒక్కొక్క పదానికి బాబాగారు అర్థం చెప్తుంటే ఒక శ్లోకానికి ఇంత అర్థం ఉంటుందా, ఇంత పరమార్థం ఉంటుందా, ఒక ఫకీర్ రూపంలో బాబాగారికి భగవద్గీత ఇంత బాగా తెలుసా? ఈయన ఫకీరు కాదు, ఈయన సాక్షాత్తు ఆ గీతాచార్యుడే శ్రీకృష్ణ పరమాత్మే అని నానాసాహెబ్ చంద్రకర్ ఆశ్చర్యపోయాడు. అధ్యాయం 6 శ్లోకం 7 అయిపోయింది, లాస్ట్ శ్లోకం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. శీతోష్ణ స్థితుల యందు, సుఖ దుఃఖముల యందు, శత్రుమిత్రుల యందు, అందరి యందు సమాన దృష్టి కలిగి ఉండటం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా చలించకుండా నిశ్చలమైన మానసిక స్థితిని కలిగి ఉండడమే యోగి యొక్క లక్షణము, స్థితప్రజ్ఞత. బాబాగారి జీవితం అంతా అదే స్థితప్రజ్ఞత నడిచింది. షిరిడిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు ఒకే రకమైన జీవితాన్ని జీవించాడే తప్ప సాయినాథుల వారు రోజు రోజుకు షిరిడి ప్రజలు పూజలు చేసి, దేవుని చేసి, గురువును చేసి రంగరంగ వైభవంగా ఆయనకి హారతులు పాడుతుంటే కూడా ఏ రోజు దాన్ని తలకెక్కించుకోలేదు. నిరాడంబరంగా చివరి వరకు భిక్ష పాత్ర పట్టుకొని ప్రతిరోజు 5 ఇళ్ళ భిక్షకు వెళ్ళేవాడు. చివరి శరీరం వదిలిపెట్టే రోజుల్లో కూడా భిక్షకు వెళ్ళేవాడు. చివరికి రోజు ఎంతో ధనాన్ని వసూలు చేసిన ఆయన చివరికి ఆయన జేబులో 7 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆయన నివసిస్తున్న మసీదును రిపేర్ చేస్తాను, బాగు చేస్తామంటే వాళ్ళని తిట్టి కొట్టి తరిమేశాడే తప్ప మసీదును బాగు చేయడానికి ఒప్పుకోలేదు. చివరి వరకు తలుపులు తాళాలు లేని పాడుపడిన గోడలతోటే ఉన్నాయి, కింద మాత్రమే బండలు పరిచారు అంతే. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే రకమైన జీవిత విధానం ఉంది బాబాకి. ఆయన ఆర్థిక అభివృద్ధిని కోరుకోలేదు, సౌఖ్యాలు కోరుకోలేదు, భోగాలు కోరుకోలేదు, అలంకరణ మార్చుకోలేదు, వేషధారణ మార్చుకోలేదు, భాషను మార్చుకోలేదు. అది స్థితప్రజ్ఞత లక్షణం, యోగీశ్వరేశ్వరుని యొక్క లక్షణం. అటువంటి యోగీశ్వరేశ్వరుడైన సాయినాథుల వారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే అని మీ అందరికీ కూడా సభాముఖంగా నేను సచిత్ర ఆధారితంగా భగవద్గీత శ్లోకాలను ఆధారం చేసుకొని నిరూపించాను. ఇక సాయిబాబా ఎవరు అనేది మీరే నిర్ణయం చేసుకోండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి, సాయినాథ మహారాజ్ కి, సాయినాథ మహారాజ్ కి, సాయినాథ మహారాజ్ కి. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ శ్రేష్టం. ఆ మానవ జన్మలో బ్రాహ్మణ జన్మ శ్రేష్టం. ఆ బ్రాహ్మణ జన్మ కంటే కూడా బాబా భక్తులుగా, బాబా పాద దాసులుగా లభించటం అనేది అన్నిటికంటే శ్రేష్టమని చెప్పబడింది సచ్చరిత్ర. ఆ శ్రేష్టమైనటువంటి మహాభాగ్యాన్ని పొందిన మనందరం కూడా ధన్యులం ధన్యులం ధన్యులం. సచ్చరిత్ర ప్రతి ఒక్కరూ చదవండి, అధ్యయనం చేయండి, బాబా అంటే ఏమిటో తెలుసుకోండి. ఒక గురువు లభించిన వాళ్ళు మాత్రమే తరించే అవకాశం ఉంటుంది. రాముడు, కృష్ణుడు కూడా గురువు పాదాలు పట్టుకొని గురుసేవ చేసి తరించారు. భగవంతుని అవతారాలకే గురువు అవసరం కాబట్టి మానవులైన మనకు తప్పనిసరిగా గురువు ఆవశ్యకత ఉంది. గురుభక్తి లేకుండా దైవభక్తి అనేది ఏమిటో అర్థం కాదు. కనుక అందరూ గురుభక్తులుగా మారిన తర్వాతనే దైవానికి నిజమైన భక్తులుగా మారగలుగుతారు, దైవం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతారు అని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గురుదేవులు సాయినాథుల వారికి, అలాగే పాత్రధారైన మా రాంబాబు గారికి, ఓపిక ఉన్న మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్.
అద్భుతమైన నిర్ణయించిన శ్రీ సాయిదాస్ గారికి మళ్ళీ ఒకసారి తప్ప ధన్యవాదాలు.